స్వర్గీయ గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తెలుగు భాష అంటే అమ్మ భాష అని, మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని, భావితరాలకు తెలుగు భాషను మనం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత రసరాజు ఆధ్వర్యంలో ప్రముఖులు నన్నయ్య, పట్టారిక పీఠం అధ్యక్షులు సుశర్మ, ప్రముఖ పుస్తక రచయిత కానూరి బద్రీనాథ్, సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ పుస్తక రచయిత బెల్లంకొండ బుచ్చిబాబు, షణ్ముఖ, ఆంజనేయ పీఠం కార్యదర్శి షణ్ముఖ జయకుమార్ ని సన్మానించారు. పాఠశాలలో తెలుగు భాషని మరింత అభివృద్ధి చెందాలని తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రముఖులను సన్మానించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష పండితులు మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వ్యక్తి స్వర్గీయ గిడుగు రామ్మూర్తి గారు, వారి జయంతి సందర్భంగా ఈరోజు ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా మనందరం కూడా జరుపుకోవడం చాలా ఉదాహరణ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ తెలుగు భాష అంటే అమ్మ భాష, మాతృభాషలో మనందరం కూడా ఉత్తర ప్రతినిత్యాలు చేస్తూ మాతృభాషలో మాట్లాడుతూ మాతృభాషని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనందరం కూడా చాలా భాషలు అంతరించిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 220 దేశాల్లో మన తెలుగువారు ఉండి తెలుగువారి యొక్క ఉనికిని కాపాడుకుంటున్నాం. ఈ విధంగా తెలుగు భాషని భావితరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగు పటిష్టతకి విశేషమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ తెలుగు భాషా దినోత్సవ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన తణుకు పుర ప్రముఖులు, తెలుగు భాష కోవిదులు రసరాజు గారు, కవి బద్రీ గారు, అలాగే సుశర్మ గారు, అలాగే విజయ్ గారు తదితరులు కూడా వీరు వారి పరిధిలో తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క దాన్ని విస్తరింప చేయడానికి వారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రాంతీయ పార్టీగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తెలుగు భాష యొక్క ప్రాశస్త్యతని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విస్తరింప చేశారు. ప్రపంచంలోనే ఒక తెలుగువానికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు ప్రభుత్వంలో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా తెలుగులో చేసే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడే విధంగా, తెలుగు భాషకి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా కూడా అనేక చర్యలు తీసుకుని ప్రభుత్వం ద్వారా కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు భాషకి అన్ని విధాలుగానూ కూడా ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటుగా ఈరోజు తెలుగు భాషని రక్షించే విధంగా తెలుగు భాష ఈరోజు పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టి తెలుగు మీడియంని ఒక సేయింగ్ ప్రకారం మాతృభాషలో చదివితే ఎప్పుడు కూడా మరింత వృద్ధిలోకి వెళ్ళడానికి, మాతృభాషను కాపాడుకోవడానికి కూడా వారు ప్రతిభని కనపరుస్తున్నారని విద్యార్థులు ఒక రీసెర్చ్ కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే మాతృభాషలో వివిధ దేశాల్లో ఇప్పటికీ కూడా మాతృభాషకి ఈరోజు చైనా కానీ, జపాన్ కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా
మాతృభాషకి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యతని మనందరం కూడా గమనించాలి. చదివింది మాతృభాష అయినా ఆంగ్లం అనేది మాట్లాడటానికి కానీ ఇంగ్లీష్ అనేది వారు బ్రతకడానికి కావాల్సింది. కానీ మన సంస్కృతి సంప్రదాయాలు మనం అన్నీ కూడా నిలవాలంటే తెలుగు భాషని మాతృభాషని విరివిగా మాట్లాడటం కానీ రాయటం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఒక మంచి భాష, ఒక కమ్మనైనటువంటి భాష, ఒక అమ్మ భాష మన తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏ విధంగా చెప్పారో దానికి అనుగుణంగా మనందరం కూడా తెలుగు భాషని మరింత పురోభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మనం ఇక్కడ ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తుల్ని కూడా మనం ఇక్కడ సత్కరించుకోవడం కూడా మన అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు.